మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది కేవలం కూటమి ప్రభుత్వం కక్షలో భాగమే అంటున్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు. వల్లభనేని వంశీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఎవరినైనా ఎలాగైనా బెదిరిస్తామనే దానికి వల్లభనేని వంశీ అరెస్టే నిదర్శనం అంటున్నారు. సంబంధం లేకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో దాంట్లో పొందుపరచలేదు, ఊరిని ఒక సెక్షన్స్ క్రైమ్ నెంబర్ వేసి పడమట పోలీస్ స్టేషన్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తీసుకొస్తున్నారు తప్ప, తీసుకొచ్చేటప్పుడు కూడా కనీసం అక్కడ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ అరెస్ట్ అక్కడ వేసి అక్కడ కోర్టులో అరెస్ట్ చూపించి అక్కడ తీసుకొచ్చాలని నిబంధనలు కూడా ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా వాళ్ళు విస్మరించి ఈ విధంగా చేస్తున్నారంటే కేవలం ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వంశీ గారిని ఇబ్బంది పెట్టాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ శ్రేయోభిలాషుల్ని, వాళ్ళ అంచుల్ని ఇబ్బంది పెట్టి భయప్రాంతాలకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప వంశీ గారు క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్త, నాయకుడు. ఆయన ఎక్కడా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు మేము వచ్చి అడిగినా సరే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇదేంటంటే ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టులే తప్ప ఎక్కడా కూడా చట్ట ప్రకారంగా చేసేటువంటి చర్యలు ఎక్కడా కూడా కనపడట్ల. చూస్తుంటే ఇప్పుడు ఏదైతే గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి ఆ కుర్రోడు ఎవరైతే ఉన్నాడో ఆ కుర్రోడు కేసును విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పేసి జడ్జి గారి ముందు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఒత్తిడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వెళ్ళి ఒక కంప్లైంట్ తీసుకున్నారని చెప్పి మాకున్నటువంటి సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళందరికీ వీళ్ళే ఒక కంప్లైంట్ తయారు చేయడం కోసం ఎవరినైనా బెదిరిస్తారంటానికి ఇది ఒక నిదర్శనం.